ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,61,000 చేంజ్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైమా కాదా? సో, కొంతమంది ఏం చేశారు ఇప్పుడు లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఎవరైతే గోల్డ్ ఎప్పుడైతే గోల్డ్ పెరిగిందో 1,80,000 దగ్గర ఎళ్ళిందో సో, వాళ్ళు వెంటనే గోల్డ్ అప్పుడే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో, మళ్ళీ వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి మనందరం చూసాం. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు నగలు చేపించుకోవడాలు గాని, ఏదైనా రింగ్స్ కొనుక్కోవడం గాని, ఫిజికల్ ఆర్నమెంట్ వైపు చూస్తున్నారు గాని, గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫిజికల్ ఆర్నమెంట్ కాదు. అది మీ కన్జంప్షన్ మాత్రమే అని చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. అది మీ కన్జంప్షన్ మాత్రమే. గోల్డ్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ఉండిద్ది. అందులో మీరు పర్చేస్ చేయాలి. ఇంకోటేంటంటే సెబీ నార్మ్స్ ప్రకారం సెబీ అండర్ రెగ్యులేటెడ్‌గా కొన్ని బాడీస్ ఉన్నాయి. అందులోనే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇప్పుడు నార్మల్‌గా యూపీఐ యాప్స్‌లో మీకు డిజిటల్ గోల్డ్ అని ఉంటదక్కడ. అందులో మీరు పర్చేస్ చేయాలనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే సెబీ రెగ్యులేటెడ్ కాదని చెప్పడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు చాలామంది మన వరల్డ్ బ్యాంక్స్ కానీ, మన ఇండియన్ బ్యాంక్స్ కానీ చాలామంది గోల్డ్ రిజర్వ్స్ అనేది పెంచుతున్నారు. అంటే గోల్డ్‌ని మొత్తం తీసుకుంటున్నారు. అందుకే గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు బయటకి మార్కెట్‌లో వదిలేయడం వాళ్ళు స్టార్ట్ చేస్తారో అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డాలర్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు కూడా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అందుకని ఇప్పుడు సపోర్ట్ అనేది గోల్డ్ కోల్పోతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు గ్లోబల్‌లో గోల్డ్ పెరగడానికి ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. అది కూడా ఒక ఫ్యాక్టర్ అనేది మనం కన్సిడర్ అనేది చేయొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? గోల్డ్ మీద మీరు లాంగ్ రన్ ఒక 5, 6 ఇయర్స్ వరకు మీకు ఒక గోల్డ్‌ని తీసుకోవాలి అని ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు తీసుకోవాలంటే ఎప్పుడన్నా మీరు ఇప్పుడు కొంచెం మళ్ళీ పెరుగుతది. ఈజీ పెరుగుతది. సో, ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. అది కూడా డిజిటల్ ఫార్మాట్‌లో. లేదు మీకు కన్జంప్షన్ ఫార్మాట్‌లోనే మీకిష్టం అంటే అది కూడా మీరు తీసుకోండి. అక్కడ మీకు సెక్యూరిటీ ఉండదు. అండ్ నెక్స్ట్ మీకు ఎప్పుడైతే మీరు సెల్ చేయడానికి వెళ్తారో అక్కడ మీకు 10-20% వరకు ఈజీగా ప్యూరిటీ మీద మీకు తగ్గుతది. అండ్ నెక్స్ట్ రీసెంట్‌గా ఒక బ్యాంక్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకుంటా. ఆ బ్యాంక్‌లో లాకర్స్‌లో గోల్డ్ కొలాటరల్‌గా వాళ్ళందరూ కొలాటరల్ పెట్టడం జరిగింది. సో, ఆ బ్యాంక్ ఎంప్లాయీసే వాళ్ళందరూ గోల్డ్ అనేది ఫిజికల్ ఆర్నమెంట్ అనేది తీసుకున్నారు. అంటే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడ గోల్డ్ ఫిజికల్‌గా మనం తీసుకున్నట్లయితే. చాలా రీజన్స్ ఉండేది ఫిజికల్ గోల్డ్ మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్ అసలు తీసుకోకూడదు. డిజిటల్ ఫార్మాట్‌లోనే మనం అందరూ తీసుకోవాలి.